హాయ్ ఫ్రెండ్స్, వంకాయ పచ్చెనగపప్పు కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చెనగపప్పును అయితే అందులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే ఇలా వేసుకుని బాగా కలుపుకొని ఒక 50 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా 50 మినిట్స్ అయితే ఉడకాలి. 50 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుందండి. కర్రీ రెడీ, వంకాయ పచ్చెనగపప్పు కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.